जय काशी विश्वनाथ। समस्ता लोका सुखिनो भवन्तु। नमस्ते, मी చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి। 20 నవంబర్ 21వ తేదీ అమావాస్య సందర్భముగా కాశీ కార్తీక మాస అమావాస్య రోజున పితృదేవతలందరి ప్రీత్యర్థం కార్తీక అమావాస్య రోజున కాశీలో ఉన్నటువంటి మణికర్ణికేశ్వర్ మహాదేవ్ వద్ద, మణికర్ణికా తీర్థము వద్ద మనందరి పితృదేవతల నామ గోత్రములతో అఖండ పిండదానము మీ చంద్రశేఖర్ మహాదేవ్ జరిపించడం జరుగుతుంది. కాశీ ఖండంలో 13,000 శ్లోకాలలో 3,000 శ్లోకాలలో మణికర్ణిక తీర్థమును స్వయముగా ఈశ్వరుడు విష్ణుమూర్తికి, అలాగే పూర్వజన్మ వృత్తాంతముగా కళావతి జ్ఞానవాపి జలమును స్వీకరించడం వలన కొన్ని మహిమలు చెప్తుంది. అందులో కొన్ని కపిల యోగము, సాంఖ్యయోగము కన్నా గొప్ప అనుష్ఠానముల కన్నా లభ్యము కాని పరమగతి మోక్షము మణికర్ణిక తీర్థము వద్ద లభించును. వైకుంఠమునందు ఉన్న భక్తులు ముక్తి కొరకు మణికర్ణిక క్షేత్రం వైపు చూస్తారు. గొప్ప యతీశ్వరులు, సాధు సత్పురుషులు, జితేంద్రియులు, పంచ యజ్ఞరతులైనటువంటి గృహస్థులు, వానప్రస్థులు మొదలైన వారు సమస్తాన్ని త్యజించి మణికర్ణికను ఆశ్రయిస్తారు. నిరంతరము ఉపవాసము ఉన్నవాడికి, 3 పూటల భోజనం చేసేవాడికి మణికర్ణిక తీర్థం ఒకే ఫలితాన్ని ఇస్తుంది. ఎవరు ఆర్తితో మణికర్ణిక నామస్మరణం చేయుదురో వారు ఈ జన్మలో ముక్తి మోక్షమును పొందగలరు. జీవిత పర్యాంతము సమాధి స్థితిలో యోగులకు కలగని సుఖము మణికర్ణిక యందు సహజముగా లభిస్తుంది. ఇప్పటికి ఎంతమంది దేవేంద్రులు, ఎంతమంది బ్రహ్మలు, ఎంతమంది విష్ణువులు నశించారో వారందరికంటే శాశ్వతంగా మణికర్ణిక తీర్థం ఎప్పటి నిండో ఎప్పటికో ఉంటుంది. మణికర్ణిక తీర్థమందు పితృదేవతలకు తర్పణములిచ్చిన 27 తలముల వారు ఉద్ధరింపబడతారు. మణికర్ణిక పరిమాణమందలి ఒక ధూళి కణము 3 లోకాలకు సరిపోదు. ఇలాంటి ఈ గొప్ప దివ్య భవ్యమైనటువంటి మణికర్ణిక తీర్థము వద్ద మనందరి పితృదేవతల ప్రీత్యర్థం అఖండ పిండదానము, గోసేవ, అన్నదాన సేవ, చలి సందర్భముగా నిరాశ్రయులకు బెడ్షీట్లు, ఈ విధంగా భైరవ సేవ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్. సమస్త లోకా సుఖినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి.